జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటీస్ ని కనుక నెగ్లెక్ట్ చేస్తే, ఏముందిలే ఒకరోజు టాబ్లెట్ వేసుకోపోతే, ఏముందిలే స్వీట్స్ తింటే అని ఇట్లా ఏ రకంగా అయినా అశ్రద్ధ చేస్తే కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి సార్? ముఖ్యంగా డయాబెటీస్లో ప్రధానంగా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ని అక్యూట్ కాంప్లికేషన్స్ అంటాం, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ని క్రానిక్ కాంప్లికేషన్స్ అంటాం అమ్మా. ఈ డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తే ప్రధానంగా వచ్చే కాంప్లికేషన్స్ బ్లడ్ వాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. అంటే మైక్రో అండ్ మ్యాక్రో, అంటే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతింటే వచ్చే కాంప్లికేషన్స్. అలాగే లార్జ్ బ్లడ్ వెల్స్, మ్యాక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్, పెద్ద రక్తనాళాలు డ్యామేజ్ అయితే వచ్చే కాంప్లికేషన్స్. ఇవి క్రానిక్గా వచ్చాయి. అట్లాగే ఎక్యూట్ అంటే షార్ట్ టర్మ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ని టైప్ 1 తీసుకుందాం. టైప్ 1 చిన్నపిల్లలు వచ్చే షుగర్లో ఒక ఫ్యూ డేస్, ఒక 4-5 డేస్ మందు ఇన్సులిన్స్ మానేస్తే వాళ్ళ షుగర్స్ బాగా అబ్నార్మల్గా పెరిగి 400-500కి వెళ్ళి మరి డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేటువంటి మెడికల్ ఎమర్జెన్సీకి దారితీస్తుంది. అంటే ఒక ప్రాణాంతకమైన, అంతే, ఎస్పెషల్లీ టైప్ 1 చిన్నపిల్లల్లో. టైప్ 1 అనే దానిలో ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. దానిలో ఒక 4-5 రోజులు ఇన్సులిన్ మానేస్తే మాత్రం ఈవెన్ కొంతమందిలో 1 or 2 days కూడా సీరియస్ అవ్వచ్చు. సో అలా మానేసినప్పుడు వాళ్ళు డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనే మెడికల్ ఎమర్జెన్సీకి దారితీసి మరి కొన్నిసార్లు ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. అట్లాగే మరి షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్లో ఇంకా మనం చూస్తే ఇన్ఫెక్షన్స్, అంటే మన స్కిన్ మీద ఏదైనా యాబ్సెస్లు రావటం, సెగెడ్లు అంటాం. అలాగే కార్బంకుల్స్, రాచిపుళ్ళు మనం వినే ఉంటాం పూర్వకాలం. షుగర్ అనేది షుగర్ సైడ్ ఎఫెక్టా సార్? షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. నార్మల్ పీపుల్లో కూడా రావచ్చు యాబ్సెస్లు అవి. బట్ డయాబెటిక్స్, ఎస్పెషల్లీ అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్, అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ వస్తుందని కాదు, నెగ్లెక్టెడ్ అండ్ అన్కంట్రోల్డ్ డయాబెటిక్స్లో ఈ ఇన్ఫెక్షన్స్, కార్బంకుల్స్ కానీ, లేదంటే యూటీఐ, వెరీ కామన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అట్లాగే లంగ్స్లో నిమ్ము, అట్లాగే ట్యూబర్క్యులోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్, ఇవి వాళ్ళలో చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది డయాబెటీస్ని పూర్తిగా అశ్రద్ధ చేసేవారిలో. అలాగే మరి ఈ షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ బేసిక్గా ఈ 2 రకాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్, హై షుగర్ వలన వచ్చే కాంప్లికేషన్. అట్లాగే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్లో ముఖ్యంగా మైక్రో వాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. అందులో సూక్ష్మ రక్తనాళాలు, అంటే ఐ లోపల రెటీనా డ్యామేజ్ అవటం. మనం కన్నులో రెటీనా అనే మనకి నర్వస్ లేయర్ ఉంటుంది. రెటీనా డ్యామేజ్ అవటం వల్ల మనకి విజన్ పోతుంది. ఓవర్ నైట్ వాళ్ళకి సడన్గా విజన్ లాస్ అవుతారు. ఓవర్ నైట్ అంతే, వాళ్ళు ఐ లోపల బ్లీడ్ అవుతుంది. ఆ కన్ను లోపల ఉండే చిన్న రక్తనాళాలు చిట్లటం, కంట్రోల్లో పెట్టుకోకుండా ఎక్కువ సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ అండ్ క్రానిక్ కాంప్లికేషన్స్ అంటాం. సో ఈ ఐ లోపల ఉండే రక్తనాళాలు చాలా వీక్గా తయారవటం, ఎప్పుడైనా మనం స్ట్రెయిన్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బాగా సివియర్ కాఫ్ వచ్చినప్పుడు కానీ, లేదంటే కాన్స్టిపేషన్, మోషన్కి వెళ్ళినప్పుడు బాగా ముక్కినప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో ఐ లోపల బ్లడ్ వెల్స్ చిట్లి బ్లీడ్ అవ్వచ్చు. సో దాంతో సడన్గా విజన్ తగ్గిపోతుంది. అట్లాగే మరి ఐ తర్వాత మనకి నెక్స్ట్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో కిడ్నీ లోపల ఫిల్టర్స్, అంటే ముఖ్యంగా కిడ్నీలో మన వేస్ట్ని వడపోసేటువంటి నెఫ్రాన్స్, ఈ ఫిల్టర్స్ డ్యామేజ్ అవడం వలన డయాబెటిక్ నెఫ్రోపతి అనే కాంప్లికేషన్కి దారితీసి మరి కిడ్నీ ఫెయిల్ అవటం, సిరం ఇనీషియల్ స్టేజెస్లో ప్రోటీన్స్ లీక్ అవటం, ఆ తర్వాత స్లోగా అది కొన్ని సంవత్సరాలు అయ్యేటప్పటికి సీరం క్రియాటిన్ లెవెల్స్ పెరగటం, రాను ఆ క్రియాటిన్ నార్మల్గా 1 ఉండాల్సిందల్లా 4-5 ఇంకా ఎక్కువ 7కి వెళ్ళి మరి డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి దారితీస్తుంది. అట్లాగే ఈ అన్కంట్రోల్డ్ కేసులో రికరెంట్గా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి అది లాంగ్ టర్మ్లో కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. కిడ్నీలో చీమ్ పట్టడం, అట్లాగే మరి యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలాంటివన్నీ కూడా ఈ ముఖ్యంగా మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో కన్ను, తర్వాత కిడ్నీ. అలాగే మూడవది కాళ్ళల్లో ఉండే నర్వస్ సిస్టమ్, కాళ్ళలో డయాబెటిక్ న్యూరోపతి అంటాం, నర్వ్స్ డ్యామేజ్ అవటం. ఈ నర్వ్స్కి వెళ్ళే మైక్రోవాస్కులర్, అంటే సూక్ష్మ రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగక నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. నర్వ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అయినాయో అప్పుడు మనకి అవి కాళ్ళలో చురుకులు, మంటలు, తిమ్మిర్లు లాగా ఉండటం, తర్వాత కాళ్ళు మొద్దుబారిపోవటం, ఆ తర్వాత కాళ్ళు స్పర్శ తెలియదు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్ మీద వెళ్తూ సైలెన్సర్ రాడ్ మీద కాలు పెట్టినా కాలుతున్నట్టు తెలియదు. లేదంటే కొన్నిసార్లు వాళ్ళని ర్యాట్ బైట్స్, నిద్రపోయేటప్పుడు ఎలికలు వచ్చి కరుస్తూ ఉంటాయి, ఆ విషయం వాళ్ళు గ్రహించలేరు. అట్లా కాళ్ళల్లో కూడా గాయాలయ్యి మరి ఆ కాళ్ళు గాయాలైన తర్వాత ఈ వేలు తీసేయాల్సిన పరిస్థితి, లేదంటే కాలుపోయే పరిస్థితిలో వస్తూ ఉంటారు.